రెండవది మరి నీ నా పుట్టుక. నీ నా పుట్టుక అంటే మనము హాస్పిటల్లోనో వేరే చోట పుట్టిన పుట్టుక కాదు. రక్షణ మారు మనసు పొందినప్పుడు మానవుడు రెండవ జన్మ. మొదటిది కాదు, అది మరణానికి దారితీస్తుంది. రెండవది మరలా మారు మనసు. చూడండి మరి అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 3వ వచనం. అపోస్తుల కార్యములు 15:13 వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులకందరికీ మహా సంతోషము. ఏమైంది ఇక్కడ? అన్యజనులు దేవుని వైపు తిరిగారు అంటే యేసుక్రీస్తుని ఎరిగారు. అంతకుముందు అన్యజనులు, మనమందరం అంతకుముందు అన్యజనులు, యూదులము కాదు. యేసుక్రీస్తుని ఎరిగారు, తెలుసుకున్నారు, నమ్మారు, విశ్వసించారు, రక్షింపబడ్డారని వారు తెలుసుకుంటే ఎవరికి సంతోషం వచ్చిందంట? సహోదరులందరికీ ఏం సంతోషము? మొట్టమొదట అక్కడ చూసాము, మహా సంతోషకరమైన సువర్తమానము. యేసుక్రీస్తు జన్మ, నీ నా జన్మ, తిరిగి జన్మించడము సంతోషము. ఏ సంతోషము? మహా ద గ్రేటెస్ట్ గ్రేటెస్ట్. మామూలు విషయం అయితే కాదు. ఆయన పోలికలో మనల్ని చేశాడు. ఆయన పుట్టుక, నీ పుట్టుక కూడా మహా సంతోషాన్ని ఇచ్చేది ఉంది. చూడండి 7వ వచనం, ఇది అధ్యాయం. సహోదరులారా, లూకాసు వార్త 15:7. లూకాసు వార్త 15:7. లూకాసు వార్త మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము. ఇప్పుడు మరి వీళ్ళిద్దరు పరలోకములో సంతోషము కలగజేశారు. మొట్టమొదట ఇక్కడ ఉన్నటువంటి అందరికీ సంతోషము, మరి పరలోకములో కూడా సంతోషం. మరి బాప్తిసము వల్ల రక్షణ రాదు. బాప్తిసం వల్ల రక్షణ రాదు. బాప్తిసం అన్నది ఒక సాక్ష్యం మాత్రమే మీరు ఇచ్చారు. ఇక్కడ రక్షణ మరి మీరు ఎప్పుడు, మరి వాక్యం ద్వారా ఎప్పుడు మీరు మారు మనసు పొందారో అది దేవునికి మీకు మాత్రమే తెలుసు. ఇది ఓన్లీ సాక్ష్యం, విట్నెస్. సంఘంలో చేర్చబడ్డానికి మేము రక్షింపబడ్డాము. ఇప్పుడు మేము మరి రొట్టె పాత్రలో పాలు పంపులు పొందుతాం. ఇక మా జీవితాన్ని మరి పూర్తిగా మేము మార్చుకున్నాం అన్న సంగతి మీరు తెలియజేస్తూ సంఘం ఎదుట, సమాజం ఎదుట మరి మీరు ఇచ్చే సాక్ష్యమే బాప్తిసం కదా. మరి ఇంకా మరి ఎన్నో సంగతులు ఉన్నాయి. క్రీస్తు పుట్టుకలో మహానందం ఉంది. క్రీస్తు మరి పునరుద్ధానములో మహానందం ఉంది. క్రీస్తు ఆరోహణములో మహానందం ఉంది. మరి పాపి రక్షణలో మహానందము ఉంది. ఈ 4 సందర్భాలు మరి మీరు ఇంటికి వెళ్ళాక మీరు మరి చదువుకోండి. మీరు సంతోషాన్ని కలగజేశారు కదా. మీ ఇద్దరు, మీ పేర్లు నాకు నోటికి రావట్లేదు కానీ మీ ఇద్దరు చాలా సంతోషం.
పరలోకంలో దేవదూతలు అందరూ కూడా మరి సంతోషాన్ని కలగజేస్తారు. కలగజేసిన మీరు మరి కొన్ని సంగతులు మరి తెలుసుకోవాలి. మరి అయ్యగారు అన్నారు కొన్ని సంగతులు ఏమన్నా మరి హెచ్చరికలు మీరు చేయాలా అని చెప్పి మరి అన్నప్పుడు మరి నేను యాక్చువల్గా హాస్పిటల్ విజిటింగ్కి వెళ్ళినా కానీ వారు ఎంఆర్ఐ స్కానింగ్లో ఉన్నాను కనుక అప్పుడప్పుడు అయ్యేది కాదు అని తిరిగి నేను త్వరగా వచ్చేసిన మరి కొన్ని సంగతులు మీకు తెలియజేస్తాను. ఇద్దరు చదువుకున్నారా? ఇద్దరు చదువుకున్నారు. నువ్వు చదువుకున్నావు? ఏం చదువు? బీటెక్ కదా. మరి నువ్వు పెన్ను ఏది? బైబిల్ ఏది నీది? పెన్ను ఉండాలా, బుక్ ఉండాలా, బైబిల్ ఉండాలి. అయిపోయింది. అంతకుముందు మన స్టైల్ అదంతా ఇప్పుడు వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఐఎమ్ ఆల్సో బీటెక్, అది ట్రిపుల్ ఈ, ఐఎమ్ ఇంజనీర్. నేను ఇంజనీర్. బట్ నేను బైబిల్ లేకుండా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా పాస్టర్ గారు వచ్చారు, రేపు నుంచి మీరు కూడా ఒక విశ్వాసి వచ్చాడు అని వీలైతే పేర్లు కూడా మార్చుకోండి. ఎందుకంటే మన పేర్ల వల్ల తెలియట్లా. క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి మనం గర్వపడాలి. క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి మనము యు హ్యావ్ టు మనము మెన్షన్ చేస్తే ఆ వైబ్స్ ఆ చేంజ్ నువ్వు చూస్తావు. సిగ్గుపడవలసిన అవసరం ఏమీ లేదు. మీరు పరలోకాన్ని స్వతంత్రించుకున్నారు. ఈ భూలోకం కాదు. ఈ భూలోకంలో ఉన్నాయన్నీ నశించిపోతాయి. పరలోకం శాశ్వతంగా ఉంటుంది. అంటే నేను మీకు హెచ్చరికలు కనుక నువ్వు బైబిల్ తీసుకోవాలా, మీ ఇద్దరు పెన్ను ఉండాలా, మీకు కావాలంటే పెన్నులు కూడా ఇస్తాను. నేను తప్పనిసరిగా అసలు ఎవ్వరు కూడా మా దగ్గర పుస్తకము లేకుండా రాకూడదు, బైబిల్తో పాటు రాసుకోవాలా. ఎందుకంటే వింటే ఏమైతుంది? విశ్వాసం వస్తుంది. కానీ ఎక్కడ అది నిలవాలంటే కొద్దిగా వెంటనే వెళ్ళిపోతున్నాయి. ఒక ఆయన అన్నాడు, 2 చెవులు ఎదిగించారా అని అన్నాడు. అడిగితే పక్కన ఆయన అంటున్నాడు, ఆయన ఏం చెప్తాడు, ఏం చెప్తాను అన్నాడు. ఏం చెప్తాడంటే ఒక చెవి వినడానికి, ఇంకో చెవి అది కూడా వినడానిక, ఒక చెవి వినడానికంట, ఇంకో చెవి వదిలివేయడానికంట. చెప్తా ఉంటాడు, మనం వింటామా? విన్నట్టు యాక్షన్ చేస్తాం. ఒక చెవిలోకి వస్తుంది, ఇంకో చెవిలోకి. దేవుడు ఎందుకు ఇచ్చాడు? 2 వదిలివేయడానికి కదా. మరి మన మెమరీ అంత ఇదిగా ఉండదు కనుక మనం రాసుకోవడము, మరి ప్రాక్టీస్ చేయడం, అదే మరి హెచ్చరికలు. మరి ఎవరు బాప్తిసం పొందాలా? ఎవరు బాప్తిసం పొందాలా? పాస్టర్ గారి కొడుకుకి అవసరం లేదు కదా, పొందాలా? పాస్టర్ గారి కొడుకు ఎందుకండి? అవసరమా? అవసరం. మరి ఎవరు బాప్తిసం పొందాలని అంటే, ఒకటి వాక్యానుసారమైన రక్షణ, మారు మనసు. రక్షణ, మారు మనసు. మారు మనసు పొందకుండా బాప్తిసం పొందినారనుకోండి, ఉపయోగము లేదు. మారు మనసు పొందాలి. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. యు యాక్సెప్ట్ జీసస్, అదర్వైజ్ దెర్ ఈస్ నో యూజ్. మరి నా దగ్గర బాప్తిసం తీసుకున్న వాళ్ళు మరి తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం ఇస్తున్నామని ఇస్తే వారు మరి వేరే చోటకి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ చెప్పాడు, అది బాప్తిసం కాదు, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకోవాలా, దిస్ ఇస్ క్యాన్సిల్ అన్నాడు. క్యాన్సిల్ అంటే వాళ్ళు ఏం చేశారు, మళ్ళా బాప్తిసం తీసుకుని నాకు వీడియో పెట్టారు. అయ్యా మీరంట ఇలా చేశారంట, మరి యేసుక్రీస్తు నామంలో అపొస్తలుల కార్యంలో ఉంటుందండి, యేసుక్రీస్తు నామంలో తీసుకోవాలంట, లేకపోతే నేను అంటే వాళ్ళకి ఏమి లేదు. ఏమండి? వాళ్ళకి రక్షణ లేదు. రక్షణ మేము చూసి చేయాలి, చెక్ చేసేది కాదు. ఎంత ఉంది మీటర్ పెట్టి ఎంత ఉన్నది అని చెక్ చేసేది కాదు. మీరు చెప్పాలి, అయ్యా నేను యేసుక్రీస్తుని నమ్మాను, నా పాపాలు ఒప్పుకున్నాను, నేను పూర్తిగా మారాను అని మీరు మాకు చెబితే తెలుస్తుంది. మేము మరి ఆల్ట్రా కాల్ ఇచ్చినప్పుడు మీరు చేతులు ఎత్తి ముందుకు వస్తే, మీరు విశ్వసిస్తే నిజంగా మీ హృదయము యేసుక్రీస్తుకి ఇస్తేనే రక్షణ. దేవునికి మీకే రక్షణ గురించి తెలుస్తుంది.
మాకేమీ తెలియదు. ఇప్పుడు బాప్తిసం ఇచ్చినప్పుడు వసంత కుమార్ గారికి ఏమీ అందులో సంబంధము ఉండదు. మీరు నమ్మారు, మీరు పరలోకాన్ని మరి స్వతంత్రించుకున్నారు కనుక ఒకటి మారు మనసు పాప క్షమాపణ పొందితేనే బాప్తిసం. అది నిజంగా మీరు పొందారు మారు మనసు అని నేను అనుకుంటా ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది మరి దేని తర్వాత పొందాలి కదా, దేని తర్వాత పొందాలని అంటే ఈవేళ యాక్సెప్ట్ చేసిన నేను అనుకో యేసుక్రీస్తు నమ్మిన తెల్లారి నేను బాప్తిసం తీసుకోకూడదు, వెంటనే తీసుకోకూడదు. మరి మీరు ఎన్ని నెలలైందో ఎన్ని రోజులైందో మరి నిన్నే రక్షింపడ్డారో నాకు తెలియదు. కానీ ఎందుకు చెప్తానంటే రక్షింపబడిన వాడు మరి కొంత మరి అంతా సరి చేసుకుంటా ఉండాలి కదా. ఒక నైటే మనిషి మరి మహానుభావుడిగా మారిపోగలడా? ఇట్స్ ఇంపాసిబుల్. అంతకుముందు నువ్వు ఉన్న స్టైల్, నీ యొక్క నడవడిక, నీ నడత, నీ యొక్క క్రమము అంతకుముందు వారానికి మరి ఆదివారం వచ్చేవాడివి. ఇప్పుడు రక్షింపబడిన తర్వాత కూడా ఆదివారమే వస్తే వెంటనే బాప్తిసం ఇయ్యము. ఎవరికి ఇస్తాము? అరే నాయన మరి ప్రార్థన కూడా చెయ్యాలా, ఆరాధనలో ఆదివారం వెళ్ళడమే కాకుండా మరి ఇంకా కూడికలు ఉంటాయి, ఆ కూడికలకి వెళ్ళడం, మరి సేవకుడికి సహాయం చేయడము, కొంత మరి పరిచర్యలో పాలిభాగలు అవడము. అంతకుముందు మరి భార్యను మరి పిల్లలను బాగా తిట్టేవారు అనుకో, ఇప్పుడు కూడా అదే రీతిగా నువ్వు అదే టెంపర్గా తిడుతున్నావు అనుకో, వెంటనే బాప్తిసము ఇవ్వకూడదు. మీరేం చేయాలా? సాత్వికత్వం అలవాటు చేసుకోవాలి, నెమ్మది అలవాటు చేసుకోవాలా, భక్తి అలవాటు చేసుకోవాలి. అంతకుముందు 10 నిమిషాలు ప్రార్థన, మరి రక్షింపబడిన తర్వాత 1/2 అవర్ ప్రార్థన. ముందు బైబిల్ ఒక వచనమో లేక మరి కొంత 10 నిమిషాలు చదివేది, గంట సేపు ధ్యానం చేయడం, ఇవన్నీ మరి చేంజ్ అవ్వకుండా వెంటనే బాప్తిసం తీసుకోవడం వల్ల ఏం ఉపయోగమో లేదు. ఎందుకంటే రేపటి నుంచి బాప్తిసం తీసుకున్నాక అందరు చూస్తారు, రక్షింపబడినాక కొద్దిగా టైం ఉంటుంది. కానీ బాప్తిసం తీసుకున్నాక మనల్ని అబ్జర్వ్ చేసే వాళ్ళు ఉంటారు. మరి సాక్ష్యం ఇచ్చిన తర్వాత మరి సరి చేసుకోవడం కాదు, ముందుగానే మనము దేవుల్లో ఎక్కువ సమయం గడుపుతా. దాన్ని ప్రిపేర్ అంటారు. ప్రిపేర్ మరి అది అలాగ మీరు చేసి ఉంటారని నేను అనుకుంటా ఉన్నా. మరి ఏ నామంలో పొందాలని చాలా మంది డౌట్. యేసుక్రీస్తు నామంలోనా, పరిశుద్ధాత్మలోనా, ఎందులోనంటే మరి మత్తయి సువార్త మనకి యేసుక్రీస్తు చెప్పిన మాటలు 28వ అధ్యాయము 19వ వచనం. ఎన్నో సంగతులు కాదు, ఒక 6-7 సంగతులు మీకు చెప్తా. ఆల్రెడీ మనం 3వ సంగతి చెప్తా ఉన్నా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగాను చేయుడి, తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి. ఇప్పుడు యేసుక్రీస్తు పలికిన మాటలు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి అని ఆయన, దిస్ ఇస్ ద ఆజ్ఞ. ఆయన కమాండ్ చేస్తాడు, ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆ నామంలోనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ కదా. అంటే మరి ఒక ఆయన అన్నాడు, ఎవరి తండ్రి ఎక్కడ ఉంటాడు, కుమారుడు ఎక్కడ ఉంటాడు, పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటాడు? మరి నేను అడుగుతా ఉన్నాను, వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఎవరండి ఎక్కడ ఉంటారు? పరలోకంలో 3 సీట్లు వేసి కూర్చుంటారా? ఎట్లా? ఊరికే మిమ్మల్ని ఏదో అన్నదని కాదు, కానీ మనము అంటే చాలా డౌట్స్ ఉండి కూడా మనము మరి ఇదేదో కంపల్సరీ చేసేది అన్నట్టు ఆచారంగా చేయకూడదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. గాడ్ ఈజ్ వన్, అది గుర్తుపెట్టుకోండి కదా. మనం ఆ నామము అని అంటే ముగ్గురు కాదు ఒక ఆయనే, అందుకనే మరి కొన్ని తీసుకున్న వాళ్ళు మరి మా దగ్గర తీసుకుంటారు కదా.
కదా. మేము మారు మనసు పొందామంటారు, తర్వాత అనేక తప్పిపోతూ ఉంటారు. కనుక చెప్తా ఉన్నా, మళ్ళీ ఎవరైనా చెప్పి యేసుక్రీస్తు కదా నీకోసం ప్రాణం పెట్టింది, నీకోసం రక్తం కాల్చింది, ఆయన రక్తంలో కదా పాపాలు కడగబడి అని అంటే మీరు తప్పిపోకూడదు. తప్పిపోవచ్చా? తప్పిపోకూడదు. మరి వసంత అన్న చేసింది తప్పు, మనతో వేరే వాళ్ళు చేసిన తప్పు అని అనుకోకూడదు. వాక్యం మనకి ప్రామాణికం. నేను కాదు, వేరే వాళ్ళు కాదు. 3 సంగతులు చూసాము. మరి దేనిలో మరి పొందాలి? మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుండి యోహాను చేత బాప్తిసం పొందినట్లు యేసు గలిలయ యోర్దాను దగ్గరనున్న అందుకు యోహాను ఎక్కడి నుంచి వచ్చారండి? నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చారు. ఇందులో తీసుకోవాలి, వాటర్లో తీసుకోవాలి. కింద దూరండి, లేకపోతే అగ్ని దాటండి, లేక రకరకాలు ఉన్నాయి బాప్తిస్తాలు. అవన్నీ మనకు మాదిరి. ఇప్పుడు మీరు చేసింది ఏంటి? నీళ్ళలో నుంచి బయటికి వచ్చారు. నీళ్ళ నుంచి బయటకు వచ్చాడు యేసుక్రీస్తు. మీరు కూడా నీళ్ళలో నుంచి బయటికి వచ్చారు. ఇది బాప్తిసము దేనిలో పొందాలి కదా? మరి యోర్దానులో ఆయన బాప్తిసము పొందాడు. మనము నీటిలో మరి పొందినట్టు మనము చూస్తా ఉన్నాం. అపోస్తల కార్యము 8వ అధ్యాయము అసలు ఎవరు తీసుకోవాలా? 8వ అధ్యాయం 12వ వచనం. వాళ్ళని నమ్మి ఎవరెవరండి? పురుషుడును. దెర్ ఇస్ నో డిఫరెన్స్. బాప్తిసం ఎవరు తీసుకోవాలా? పురుషులు ఒక్కరే తీసుకోవాలేమో, వాళ్ళని పెద్ద ఈ ఆధిక్యత ఉందేమో, కిరీటాలు ఉన్నాయని ఏమీ లేదు. పురుషులను స్త్రీలను ఎవరెవరు తీసుకోవాలా అంటే పురుషులు, స్త్రీలు కదా. మరి నపుంసకుడు కూడా బాప్తిసము అంటే దెర్ ఇస్ నో ఎక్సెస్. ఎవరు కూడా ఎక్సెస్ లేదు. అందరూ రక్షింపబడాలా, అందరూ అంతటా మారుమనసు పొందాలా. మారుమనసు పొందినోడు బాప్తిసము తీసుకోవాలి అంతే. మరి వేరే మరి మీ ఇంట్లో సంగతి ఏంటి? అది కూడా ఆలోచించేయాలి. మీ భార్య, లేక మీ అమ్మ, మీ నాన్న, లేక మీ తమ్ముడు, మీ కుటుంబము కదా. ఇక్కడ స్త్రీలు, పురుషులు, లేక నపుంసకులు ఎవరు కూడా, అందరూ కూడా మారు మనసు పొందాలా. ఇప్పుడు మీరు మా రక్షింపడ్డారు, బాప్తిసం తీసుకున్నారు. మీ ఇంట్లో వాళ్ళు కొంతమంది ఇంకా నమ్మలేదు అనుకోండి, ప్రభు ఇచ్చాడు. ప్రభు ఇచ్చినప్పుడు రామ్మా అని చేతితో పట్టుకుని తీసుకెళ్తాను ఉంటుందా? ఉండదు. మరి నీకు ఇక్కడ ఎంతో మరి ప్రియమైన వారాలు, నీకు చాలా ఇష్టము, ఆ కుటుంబం అంటే ఇష్టం నీకు, స్నేహితులు అంటే ఇష్టం నీకు. మరి నువ్వు రక్షింపడిన తర్వాత మరి చేయవలసిన పని ఏంటంటే నీకు అత్యంత ప్రియులైన వారిని రక్షణ తీసుకురావాలా. ప్రియను ఏం చెప్పాలా? నేను మారు మనసు పొందినా, రక్షింపబడినా, ఇప్పుడు మీరు కూడా రక్షింపబడండి, పరలోకాన్ని, నిత్య జీవాన్ని పొందుకోండి అని మీరేం చెప్పాలా? ఒకరికి ఒకరు చెప్పాలి, సాక్ష్యం ఇవ్వాలా. నా జీవితం మార్చిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు, నన్ను మరి పాపము తీసివేసిన దేవుడు అని మరి అసమాన వసంత కుమార్ గారే లేక ఎవరో ఇంకొక ఆయన వచ్చి చెప్పడానికి లేదు. నమ్మిన ప్రతి వాడికి బాధ్యత ఏంటి చెప్పనా? స్త్రీ అయినా పురుషుడైనా మరి నోటితోటి వాక్యాలు చెప్పేలాగా మరి మీటింగులు పెట్టవలసిన అవసరమేమీ లేదు. మీరేం చేయాలా? మీరు కొంతమందిని అగ్నిలో నుంచి లాగినట్లు లాగాల. పరలోకము, మరి రక్షణ, పాప క్షమాపణ, వీటన్నిటి గురించి మీరు చెప్పాలి.
మరి అసలైన సంగతి రోమిలు రాస్తున్నాడు చూడండి. మరి ఎక్కువ సమయం కాదు కానీ మరి ఒక 5-10 నిమిషాల్లో మరి మనం ముగించుకున్న రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఇది అసలైనటువంటిది బాప్తిసం యొక్క ఉద్దేశం. చూడండి 6వ అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక 3వ వచనం నుండి, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితారని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఏలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవనం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అంటూ ఉన్నాడు. ఇప్పుడు మీరు దేనిలోకి బాప్తిసం తీసుకున్నారు? మరణములోనికి బాప్తిసం పొందితారని మీరు ఎరుగురా అంటే యు నో అంటా ఉన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో యు నో, నీకు తెలుసు అంటా ఉన్నాడు. మీకు తెలుసా మరణములోనికి బాప్తిసం తీసుకున్నారని? మీరు మరణములో బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడి. అంటే అర్థం ఏంటంటే మరి ఆల్రెడీ పాతి పెట్టబడిన వాడు కదా, మరి మరి మరణించిన వాడైతే తిరిగి లేవడం, కానీ నిద్రించిన వాడు ఏం చేస్తాడు? తిరిగి వేస్తాడు. యేసుక్రీస్తుని నమ్మితే మరణం అనలే, అది నిద్ర అన్నాడు. నిద్ర. ఇప్పుడు మీరు ఆల్రెడీ పాతి పెట్టబడ్డారు, అయిపోయింది మీది ఆల్రెడీ. ఇప్పుడు మీరు లేచి ఇదే మరి ముంచడము అలా తిరిగి లేపడం. మీరు ఒకసారి మునిగారు, పాతి పెట్టబడ్డారు, ఆల్రెడీ అయిపోయింది మీది. మీ మరణము అయిపోయింది, ఇదే సాక్ష్యము. ఇప్పుడు మీరు మరలా తిరిగి లేచారు. మీరు ఇప్పుడు సజీవులు. మీరు నమ్మిన వారందరూ ఎవరు? సజీవులు. లివింగ్ లివింగ్ వీఆర్ లివింగ్. ఇప్పుడు మనం సజీవులు. మరణం ఉందా? రేపు కూడా జరిగేది. ఇప్పుడు సాదృశ్యంగా చూపిస్తా ఉన్నాము. రేపు జరిగేది అదే, పాతి పెట్టబడి తిరిగి లేస్తారు అని చెప్పి కదా. మరి దాని తర్వాత మరి కొన్ని సంగతులు చెప్తున్నాడు చూడండి. 10వ వచనం, దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకునండి. అందుకనే పాతి పెట్టబడడం, చనిపోయారు అంటే దేని విషయంలో చనిపోయారు మీరు? దేని విషయంలో? సిన్ సిన్ పాపము విషయంలో చనిపోయారు. పాపం విషయంలో పాతి పెట్టబడ్డారు. ఇంకా పాపము లేదు. నమ్మిన వారు తర్వాత బాప్తిసం తీసుకుని సంఘంలో చేర్చబడే ముందు మరి మనము చనిపోయినామని, పాపం మనలో లేదు అని, పాతి పెట్టబడిందని, మరి మనం ఇప్పుడున్న స్థితి ఏమిటి? దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. అది ఇప్పుడు సజీవులుగా ఉన్నారు. ఇందులో యేసు క్రీస్తు నందు అని మనము చూస్తా ఉన్నాం. చూడండి 12వ వచనం, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన ఇదే హెచ్చరిక. ఇప్పుడు పాపం ఏమైంది? పాతి పెట్టబడింది. ఇప్పుడు మీరు సజీవులుగా ఉన్నారు క్రీస్తు యేసులో. ఇప్పుడు మీకు శరీరం ఉన్నదా లేదా? శరీరం ఉంది కదా. ప్రభు వచ్చే వరకు ఏముంటది? శరీరం ఉంటుంది. ఈ శరీరంలో ఏం చేయకూడదు? పాపమును ఏలనీయకుడి అంటా ఉంటాడు. ఇంకా పాపాన్ని వెళ్ళలేదు.
నేను అంతకుముందు కొద్దిగానండి అప్పుడెప్పుడేనండి కొద్దిగా నాకు చిన్న అలవాట్లు ఉన్నాయండి అని ఎప్పటి వరకు చెప్పొచ్చు మీరు? అంటే ఉంటే ఉండలేదు, నేను ఊరికే అందరికీ ఉద్దేశించి చెప్తా వాక్యం, అంతేగాని మీ ఇద్దరికే అని కాదు. ఏమన్నా ఉన్నాయి అనుకోండి, అంతకుముందు నాకు వదిలేశారు, ఇప్పుడు మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు, ఇప్పుడు మన సంఘంలో చేర్చబడ్డారు. ఇప్పుడు ఇక పాపము అలవాటు ఏమైనా ఉండొచ్చా? ఈవెన్ థాట్స్ కూడా ఉండకూడదు, థాట్స్ కూడా ఉండకూడదు. ఏమంటే నా ఆలోచన చేసే తప్పు ఏంటని అనుకుంటున్నారేమో, ఆలోచనలో కూడా దేవుడు అంతరంగముందున్న సమస్తమును బయటికి వెలుపలికి తీసుకొస్తాడు. ఆయన అంతరంగం. నేను అనుకోవచ్చు, అబ్బాయి వచ్చారు, నా టైం అంతా వేస్ట్ అని నేను అనుకున్నాను అనుకోండి. ఒకవేళ అనుకున్నాను అనుకోండి, నా వాల్యుబుల్ టైం నాకు మరి పని ఉన్నది ఈరోజు అని అనుకున్నాను అనుకోండి, మీకు ఎవరికి తెలియదు. తెలుసదా? ఎవరికైనా తెలుసదా? ఎవరికి? ఏమయ్యా రమేష్ గారు ఆ రోజు ఇట్లా అన్నావు అడుగుతాడు నన్ను. చక్కగా ఇద్దరు మారు మనసు పొందితే, ఇద్దరు బాప్తిజాలు తీసుకుంటే, చర్చి ఇచ్చేది, నేను వెళ్ళిపోతాం అనుకుంటే ఎట్లా? నువ్వేమన్నాను, నేను కూడా సంతోషిస్తాను, సంతోషించాలి, అందరితో పాటు సంతోషించాలి. మరి సమయం అనగా అసమయం అనగా అపోస్తలుడైన పౌలు వీళ్ళందరూ సేవ చేశారు, పరిచర్య చేశారు. కనుక పిల్లలు మీ అందు ఏముండకూడదు? పాపము ఉండకూడదు. 13వ వచనం నేను ముగిస్తా చూడండి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. దేనికి అప్పగింపాలా? ఒకటి, పాపానికి అప్పగించకూడదు మీ శరీరాన్ని. మీ శరీరంలో ఏ కోరికలు ఉండకూడదు, పాపము సంబంధించింది ఏది ఉండకూడదు. మీ శరీరాన్ని పాపానికి అప్పగించకూడదు. కానీ మరి దేనికి అప్పగించాలి? అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే, అది ఏం చేయాలి? మీరు మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోవాలి. ఇప్పుడు మీరు కాదు, మీరు విలువైన రక్తంతో కొనబడ్డారు. ఆయన సొత్తు. ఇప్పుడు అంతకుముందు మరి మమ్మీ కుట్టి, డాడీ కుట్టీలు ఏమైపోతారు? దేవుని కుట్టి అయిపోతారు. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఆయన రక్తంలో మిమ్మల్ని కొన్నాడు కనుక మరి మీరు ఆయన సొత్తు. మరి విలువ ఆయన రక్తం చేత మీరు మరి కొనబడ్డారు కనుక మీరు ఎవరికి అప్పచెప్పుకోవాలా? కొంతమంది అంటూ ఉంటారు, నాకేం తెలియదండి, అంతా మా ఆయనే అంటది భార్య. కొన్ని గృహాల్లో కొంతమంది అంటారు, లేదండి నాకేం తెలియదండి, మొత్తం అంతా మా ఆయనే అండి. మొన్న ఒక ఇంటికి వెళ్తే మా చిన్న అబ్బాయి అండి, మొత్తం అంతా ఆయనకేనండి, ఇంట్లో మేనేజ్మెంట్ అండి. ఇప్పుడు మీ యొక్క మేనేజ్మెంట్ ఎవరికి అప్పచెప్పాలా? దేవునికి. ఇంకెవరో లేరు. ఇంకా అలా అయితే ఏం చేస్తారు? కొంత మానవులు కనుక కొంత వేరే ఆలోచన చేస్తారు. మీరు మొత్తము మరి దేవునికి అప్పగించుకోవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. మరి ఎన్నో సంగతులు ఉన్నాయి, మరి నేను ముగిస్తా ఉన్నా. అయితే 4 విషయాల్లో మీరు ఎడతెగగా ఉండాలి. దేవునికి అప్పచెప్పుకోవాలా, పాపం ఉండకూడదు. 4 విషయాల్లో ఎడతెగక ఉండాలని మరి బైబిల్ హెచ్చరిస్తుంది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం తెలిసిన సంగతులే. మరి చూడండి 42వ వచనం 41 నుంచి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమున ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండేది. వాళ్ళు ఏం చేశారు? బాప్తిసం పొందారు. ముందు వాక్యాన్ని అంగీకరించారు. అంటే రక్షించబడ్డారు. రక్షింపబడిన తర్వాత బాప్తిసం పొందారు. 2 అయిపోయినాయి. 2 అయిపోయినాక ఇంకేముందండి, వెళ్ళిపోతాను నేను మళ్ళా నెలకి కనపడుతానంటే కాదు, నేను మధ్యలో వస్తా, క్రాస్ చెక్ చేస్తాను.
అసలు మీరు వస్తున్నారా లేదా అని. మళ్ళా బాప్తిసం తీసుకున్న వాళ్ళు మరి గన్న కూడా కనపడరు. గన్న ఎక్కడ పెట్టాలి, మనం కాలుద్దామన్నా కనపడరు. అయిపోయింది కదండి అంటారు. కాదు కాదు, ఏమిటి? మొట్టమొదటిది బోధ, డాక్ట్రిన్. డాక్ట్రిన్ ఇంపార్టెంట్, డాక్ట్రిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పింది డాక్ట్రిన్. మారు మనసు, బాప్తిసం. ముందు బాప్తిసము, మారు మనసు కాదు. ఇప్పుడు మీరు బాప్తిసం తీసేసుకుని ఇప్పుడు ఏ ప్రభువా మరి నా పాపాలన్నీ క్షమించు అని ప్రార్థన చేసినాం అనుకో, అది మీది ఫేక్ అన్నట్టు. దట్ ఈస్ ఫేక్. ఎవరైనా సరే వాక్యం ఉన్నది ఉన్నట్టు ఇప్పుడు మీరు మరలా నా పాపాలన్నీ క్షమించండి. నేను ఒక చర్చికి వెళ్ళి మరి బోధిస్తా అప్పుడప్పుడు పెద్ద పెద్ద చర్చెస్లో. మరి అక్కడ వాళ్ళందరికి బాధలు అనిపిస్తూ ఉంటాయి. వారు ఏం చేస్తారు? బాప్తిసం ఇచ్చిన తర్వాత రక్షణ తీర్మానం చేసుకుంటున్నారు. నేను అది కాదు బైబిల్ చెప్పేది. ముందు రక్షణ, తర్వాత బాప్తిసం. మరి ఉన్నది ఉన్నట్టు మనము చెప్పాలా? వాళ్ళు దేవుని నమ్ముకుంటే నమ్ముతారు, అది దేవునికి వారికి సంబంధించింది. మరి నమ్మిన మీరు మరి ఏం చేయాలా? బోధ. బోధ అంటే డాక్ట్రిన్. బోధ అంటే ఏదో ఒక బోధ అయితే కాదు, అలా కాదు. చర్చికి వెళ్ళడం కాదు. అందరూ అనుకుంటారు బోధ అంటే చర్చికి వెళ్ళడం అనుకుంటారు. కాదు కాదు, చర్చికి వెళ్ళడము బోధ, వినడము కాదు. బోధించి ఆయనకి తెలియాలి. బోధించి ఆయన మన అందులో ఉన్నటువంటి సత్యాలు చెప్పకుండా ఏదో ఒకటి చెప్పాడు అనుకోండి. ఒక కథ చెప్పినా నేను వచ్చి మీకు సరదాగా ఆ కథ చెప్తే మీరు చక్కగా నవ్వుకుని వెళ్ళిపోయారు. అది బోధ కాదు. అది ఉన్నది ఉన్నట్టుగా వాక్యంలో నుంచి మనము మరి బోధించగలిగిన సంఘాలకి మనం వెళ్ళాలి. బోధని నేర్చుకోవాలి, డాక్టర్ని నేర్చుకోవాలి. డాక్టర్ని అంటే బైబిల్ డాక్టర్ని. తర్వాత సహవాస మందనం కదా. మరి కూడికలు ఉంటాయి, అనేక కూడికలు ఉంటాయి. బైబిల్ క్లాసులు ఉంటాయి, ప్రార్థన కూడికలు ఉంటాయి, విజ్ఞాపన కూడికలు ఉంటాయి, తర్వాత స్పెషల్ కూడికలు ఉంటాయి, ఆరాధన ఉంటుంది. ఈ కూడికలన్నింటికి మనం వెళ్తే ఏమవుతుంది? అందరం కలుస్తమే సహవాసం కదా. మరి పాస్టర్ గారికి నేను రైట్ హ్యాండ్ అంటే నేను ఎవరిని కలవని అనుకుంటే ఏమి స్పెషల్ ఏమి ఉండదు దేవుని దగ్గర. అందరూ సమానమే. అందరితోటి మనం ఏం కలిసి ఉండాలి? సహవాసము చేయాలి. అందరి దగ్గరికి వెళ్ళాలి. పేదోడని చూడకూడదు, గొప్పోడని చూడకూడదు. చిన్న గుడిసులు కానించి మన బంగ్లా వారికి వెళ్ళి మన కూడికలకి వెళ్ళాలా. మరి అందరితోటి సహవాసము, ఫెలోషిప్. ఒకటి డాక్టరేట్, రెండు ఫెలోషిప్. యేసుక్రీస్తు అందరితోటి ఫెలోషిప్ చేశాడు, సహవాసము చేశాడు. మనం కూడా సహవాసం చేయాలా. మరి మూడవది రొట్టె విరుచుట కదా. మరి రొట్టె విరుచుట నెలకొకసారి కాదు, ప్రతి ఆదివారము యేసుక్రీస్తు అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడు అని. కొన్ని చర్చెస్ మరి నాకు అందరి గురించి కాదు చెప్తా ఉన్నా, నెలకొకసారి మాకు ఎక్కువ మంది ఉంటారండి, మేము అందుకని నెలకొకసారి ఇస్తామండి, మొదటి వారము అని కొంతమంది చెప్తారు. మరి కొన్ని చర్చెస్ లో 2 వారాలు ఇస్తారు. సరైనటువంటి క్రమము కాదు. మరి ఆరాధన మరి ప్రతి ఆదివారము రొట్టె పాత్రలో పాలు పంపులుగా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ఆయన అన్నాడు. మరి ఆదివారము రొట్టె పాత్ర ఆచరిస్తేనే జ్ఞాపకం చేసుకోవడం. ఒక సంఘంలో నెలకొకసారి ఇచ్చారు ఫస్ట్ వారము. అప్పుడు మిగతా వారాలు యేసుక్రీస్తు జ్ఞాపకం చేసుకోరా? ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? మనం వెళ్ళేదే ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి, అందులో పాల్పంపులు పొందడానికి. మరి చర్చి పాస్టర్కి ఖాళీ లేదనో, మరి చర్చ్ సిస్టమ్ అని కాదు. అవన్నీ మనం ఏం చేయాలా? రేపు ఒకవేళ సరైన క్రమం లేదనుకో మనం చెప్పాలా, మనము అభివృద్ధి పొందాలా. అయ్యా మరి ఆయన జ్ఞాపకం చేసుకోమంటే మీరెందుకండి? మరి నెలకొకసారో సంవత్సరానికి ఒకసారో మరి అటువంటి ఆలోచనలకు మీరు రావాలి. రొట్టె విరిచేటప్పుడు ఆదివారం, శనివారం కాదు, మళ్ళీ ఆదివారం. యేసుక్రీస్తు మరి పునరుద్ధారుడైనటువంటి మరి
మరి రోజు కనుక ఇప్పుడు మీరు రొట్టెలు పాలు పంపులు పొందాలి, రేపు మీరు బల్లలో పాలు పంపులు పొందాలి. మరి రేపు తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కాదు, ఎవ్రీ వీక్ ఆదివారం ఏ పని ఉన్నా దాన్ని క్యాన్సిల్ చేసుకుని ఏది ప్రాధాన్యమో రొట్టె విరుచుట ప్రాధాన్యం, ఆరాధన వర్షిప్ ప్రాధాన్యం, మిగతా వాటికి ప్రాధాన్యము మనము తగ్గించాలి. 4వది ప్రార్థన చేయడం ఎత్తును ఎడతెగక ఉండరు కదా. 4వది ఏమిటి? ఇవన్నీ చేస్తున్నానండి, గురకపెట్టి నిద్రపోతున్నానంట అన్నాడు ఒక ఆయన. ఉపయోగం ఏమీ లేదు. అన్నీ చేస్తా మెలకువగా ఉండి శోధనలో ప్రవేశించకూడనట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన. మరి ఇన్ని చేస్తున్నావంటే సాతాను ఏం చేస్తాడు? వెంటనే అటాక్ చేస్తాడు, శోధించడానికి ప్రయత్నము చేస్తాడు. అంత ఈజీ ఏమీ కాదు. మనం అనుకున్న ఉద్యోగం రాకపోవచ్చు, ఏదైనా ఎంట్రన్స్ లో ఫెయిల్ అవ్వచ్చు, లేక సమయానికి వివాహం కాకపోవచ్చు, పిల్లలు పుట్టకపోవచ్చు, లేక అనేక రకాలటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి బైబిల్ చెప్తా ఉంది, రక్షింపబడి మీరు శోధన తప్పనిసరిగా వస్తాయి. మీకు శోధనలు అంటే ప్రాబ్లమ్స్ తప్పనిసరిగా వస్తాయి. వాటిలో బలపరిచే దేవుడు మనకి. శోధన రాకుండా అయితే మానదు. వచ్చినప్పుడు మరి ఏం చేయాలా? ఎవరిని రక్షింపబడితే అదైతుంది ఇదైతుంది అన్నారు. నాకు అన్ని ప్రాబ్లమ్స్ ఏమని ఏం భయపడవలసిన అవసరం లేదు. ఈ లోకము శాశ్వతము కాదు, పరలోకము శాశ్వతం. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో అన్ని మనము మహిమా శరీరాల్లోకి మనం మార్చబడతాం. గ్లోరీ మహిమలోకి, అత్యంత మహిమలోనికి మనం మార్చబడతాం. ఆయన ఉన్నట్లే మనము మార్చబడతాం. కనుక ఇవన్నీ వస్తున్న వల్ల మనం ఏమీ కూడా భయపడవలసినమో డోంట్ టేక్ యూటర్న్, డోంట్ టేక్ యూటర్న్. మరలా తిరిగి వెళ్ళవద్దు. ప్రార్థన చేయాల. మరి పాస్టర్ ప్రార్థన చేస్తారు, సంఘం ప్రార్థన చేస్తారు, వ్యక్తిగతమైన ప్రార్థన కూడా ఉండాలి. మీరు ఒంటరిగా తలుపు వేసుకుని ఒంటరిగా ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నీకు మధ్యలో సంబంధం ఏర్పడుతుంది. ఇద్దరు మరి మాట్లాడుకుని ఆయన సమస్యల్ని పరిష్కారం చేస్తారు. కనుక బాప్తిసం పొందిన వారు మరి అపొస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ప్రేయర్స్ ఎడతెగక అన్నాడు. కంటిన్యూస్. ఇది ఎప్పటి వరకు? ఎప్పటి వరకు? ఏమండి? జీవితకాలం ప్రభు వచ్చే వరకు, లేక మనం మరణించే వరకు. అంతే కదా? ఇది ఎడతెగగా చేసేవి 4 మరి పిల్లర్స్ అన్నారు. నీ జీవితం కట్టబడాలంటే పిల్లర్స్ 4 ఉండాలి. గృహ కట్టబడాలంటే ఎన్ని కావాలా? పిల్లర్లు స్లాబ్ వేయాలంటే 4 కావాలి. ఒకటి లేదనుకోండి, ఉంటుంది, నిలబడుతుందా? మరి నువ్వు నిలబడాలనంటే క్రీస్తులో మీ పిల్లర్స్ 4 స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉండాలి. ఏది వీక్ అవుతుందో మరి గమనించుకోవాలా. ఎందులో వెనకబడుతున్నామో గమనించుకోవాలా. ఈ 4 పిల్లర్స్ ఉంటే మీరు ఎన్ని అంతస్తులైనా వేసుకుంటా పోవచ్చు. దేవుడు తన వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును కాక. మరి మీ ఇద్దరు నిమిత్తము నేను సంతోషిస్తా ఉన్నా. పరలోకంలో సంతోషము, మనకి అందరికీ సంతోషాన్ని కలగజేసిన మీ ఇద్దరిని కూడా, మీ కుటుంబాన్ని నేను అభినందిస్తూ ఉన్నా. మే గాడ్ బ్లెస్ యు బోత్. అందరికీ వందనాలు.